Hi everyone, welcome back to our channel. Viewers, మా ట్రిప్ ప్లాన్ లో విజయవాడ డైరెక్ట్ రావాల్సింది, కాకపోతే మాకు దారి మధ్యలో పరిటాల వీరాంజనేయ స్వామి టెంపుల్ కనిపించింది. అక్కడ దర్శనం చేసుకొని డైరెక్ట్ విజయవాడ వచ్చేసాము. పరిటాల వీరాంజనేయ స్వామి టెంపుల్ ఎలా ఉందో మీకు తెలుసా? తెలియకపోతే నేను వీడియో షేర్ చేశాను, ఆ వీడియో చూడండి. నెక్స్ట్ మేము విజయవాడ వచ్చేసాము. ఈ విజయవాడలో యాక్చువల్ గా డైరెక్ట్ టెంపుల్ వరకు వెళ్ళొచ్చంట వెహికల్స్. కాకపోతే మేము వెళ్ళిన రోజు భవానీలు అంటే వాళ్ళు దీక్ష తీసుకున్నారు, దుర్గాదేవి దీక్ష తీసుకున్న వాళ్ళు విరమించుకునే 2 days బిఫోర్ మేము వెళ్ళాం. కాబట్టి భవానీలకు ఇబ్బంది అవ్వకుండా, వెహికల్స్ రాకుండా ఇలా వాక్ వే పెట్టారన్నట్టు. అంటే మనం గుడిపైకి నడుచుకుంటూ వెళ్ళొచ్చు. ఈ నడుచుకుంటూ వెళ్ళే దాంట్లో మేము చుట్టూ చూస్తూ వెళ్ళాము. నడుచుకుంటూ వెళ్ళిందే బెస్ట్ అయింది అనిపించింది మాకు. ఎందుకంటే ఆ గుట్ట ప్రాంతం, ఆ కొండలు, అక్కడ ఉన్న వాతావరణం చూస్తుంటే చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకు అంటే నేను అమ్మవారి విజయవాడ కనకదుర్గమ్మ వారి ఆలయ చరిత్ర గురించి కూడా ఒక వీడియో షేర్ చేశాను. కావాలంటే మీరు ఆ వీడియో చూస్తే, మేము నడుచుకుంటూ వెళ్తూ ఉంటే మాకు ఆ స్టోరీ అంతా గుర్తుకొచ్చింది. చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. అమ్మవారు ప్రజలు ఎలా ఉన్నారు, ఎలా కష్టాలు పడుతున్నారు, ఎలాంటి ఇబ్బందులు వాళ్ళకు ఉన్నాయి అని తెలుసుకోవడానికి అమ్మవారు గుట్ట అంటే ఆ కొండ ప్రాంతంలో నడుచుకుంటూ తిరుగుతూ చూస్తుందంట. చూస్తున్నారు కదా, మీకు భవానీలు ఇక్కడ అంటే దుర్గాదేవి వ్రతం తీసుకున్న వాళ్ళు ఇక్కడ మీకు చాలా ఎక్కువనే కనిపిస్తారు. ఇది ఇక్కడ టెంపుల్ ఎంట్రన్స్ అండి. అంటే టెంపుల్ లోకి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి. ఫస్ట్ మేము ఇక్కడికి రాగానే మాకు శ్రీ కామధేను అమ్మవారి ఆలయం అయితే కనిపించింది. ఈ అమ్మవారు సాక్షాత్తు దుర్గాదేవి లాగానే కనిపించింది. అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత మేము పైకి వెళ్దామని అనుకున్నాం. కాకపోతే మాకు అక్కడ పోలీస్ వాళ్ళు స్టాప్ చేశారు. ఎందుకు అంటే పిల్లలకి సెక్యూరిటీ కోసం ఒక QR కోడ్ పెట్టి ఒక ట్యాగ్ లాగా వేశారు, బిలో 4 years. ఈ ట్యాగ్ ఇచ్చిన తర్వాత ఫాదర్ కానీ మదర్ కానీ వాళ్ళ ఫోన్ నంబర్స్ డీటెయిల్స్ తీసుకున్నారు. ఎక్కడ ఉంటారు, ఏ విలేజ్ లో కానీ, ఉండే ప్లేస్ కానీ డీటెయిల్స్ తీసుకున్నారు. ఇది చాలా సెక్యూరిటీగా అనిపించింది. ఒకవేళ పిల్లలు మిస్ అయినా కూడా ఆ ట్యాగ్ ద్వారా పిల్లల్ని క్షేమంగా పేరెంట్స్ దగ్గరికి చేర్చడానికి. ఇది ఎంట్రీ అండి. మేము నడుచుకుంటూ అమ్మవారి నామస్మరణ చేస్తూ వెళ్ళాము. లైట్ గా వర్షం అయితే పడింది. ఆ రోజు 2 days అల్పపీడనం ఉంది అని కూడా చెప్పారు. లక్కీగా అంత ఏం లేదు, మాకు లైట్ గా అయితే వర్షం పడింది. కానీ నడుచుకుంటూ అమ్మవారి నామస్మరణ చేస్తూ వెళ్ళిపోయాము. చాలా హ్యాపీగా అనిపించింది. ఇక్కడ పోలీసులు చాలా ఎక్కువ సెక్యూరిటీ ఉంది అండి. మీకు ఈ విషయం తెలుసా? దుర్గాదేవి అంటే కనకదుర్గమ్మ వారి ఆలయంలో జరిగే మొదటి పూజ పోలీస్ స్టేషన్ లోనేనంట. దీని గురించి ఉన్న చరిత్ర ఏంటో మీకు తెలుసా? మీకు తెలియకపోతే నేను హిస్టరీ అంటే అమ్మవారి చరిత్ర, దుర్గాదేవి కనకదుర్గమ్మ దేవి ఆలయ చరిత్రని వీడియోగా తీసి పెట్టాను, అది మీరు చూడొచ్చు. అండ్ ఇక్కడ మాకు వాటర్ సప్లై కూడా చేశారు. చాలా బెస్ట్ అనిపించింది. ఎందుకంటే నడుచుకుంటూ వచ్చేప్పుడు ఈ వాటర్ అన్ని క్యారీ చేయలేం కదా. చాలా మంది క్యారీ చేయలేని వాళ్ళు కూడా ఈ వాటర్ ని యూజ్ చేసుకున్నారు. చూస్తున్నారు కదా మీరు, చుట్టూ భవానీలో ఇరుముడి కట్టుకున్నారు. అంటే జనరల్ గా మనకు అయ్యప్ప స్వామి దీక్షలో ఉన్నవారు ఇరుముడి కట్టుకొని అక్కడికి వెళ్తారు కదా టెంపుల్ కి. అలానే ఇక్కడ భవానీలు కూడా ఇరుముడిని కట్టి అమ్మవారికి సమర్పించుకుందామని చెప్పేసి తలపైన పెట్టుకొని నడుస్తున్నారు. చుట్టూ కొండ ప్రాంతము చూస్తుంటే ఎంత హ్యాపీగా అనిపించిందో. అమ్మవారిని ఎప్పుడెప్పుడు చూద్దామా అని మనసు ఆతృతతోనే ఉంది. ఇక్కడ కొంతమంది మేము చూస్తుంటే అబ్బాయిలు కూడా కాటుక పెట్టుకొని అమ్మవారి అవతారం లాగానే కనిపించారు, భవానీ దీక్ష తీసుకున్న వాళ్ళు. ఇలా నడుచుకుంటూ వెళ్తే ఒక పక్కన కొండ, ఇంకో పక్కన నదీ తీరము, మధ్యలో బ్రిడ్జ్ పైన వెళ్తున్న వెహికల్స్ చూస్తూ ఎంత హ్యాపీ అనిపించిందంటే, చూస్తున్నారు కదా అంత పైకి వచ్చేసాము. మనం నడుచుకుంటూ కొండ పైకి వచ్చేసాము. ఇంకా పైకి వెళ్ళాలండి. ఇక్కడ ధర్మ దర్శనం చేసుకోవాలనుకుంటే ఫ్రీ అండి, ఎవరికైనా ఉచితంగానే దర్శనం చేసుకోవచ్చు. ముఖ మండప దర్శనానికి 100 రూపాయలు, ఆన్లైన్ బుకింగ్ కూడా చేసుకోవచ్చు. బంగారు వాకిలి దర్శనానికి అయితే 300 రూపాయల టికెట్, ఇది కూడా ఆన్లైన్ లో బుక్ చేసుకోవచ్చు. ఖడ్గమాల అర్చన పూజ ఇది అంతరాలయంలో ఉంటది. ఇది తెల్లవారుజామున 4:30 నుండి 5:30 వరకు మాత్రమే, ఇద్దరికి మాత్రమే చేయొచ్చు. దీనికి 5,116 రూపాయలు మనం చెల్లించి చేసుకోవాల్సి ఉంటది. అలాగే మధ్యాహ్నము 11:45 నుంచి 12:15 నిమిషాల వరకు
ఒక బ్రేక్ లాగిస్తారండి. అప్పుడు అమ్మవారికి మహా నివేదన చేస్తారు కాబట్టి ఆ టైంలో మనం దర్శనం చేసుకోలేము. అమ్మవారికి పంచహారతులు సాయంత్రం వేళ ఇస్తారు కాబట్టి అప్పుడు దర్శనం చేసుకోవాలనుకుంటే ఇద్దరు మనుషులకు కలిసి 500 రూపాయల టికెట్ ని మనం కొనుక్కోవచ్చు. అలాగే త్రికాల అర్చన ఉంటదండి, దానికి 1500 రూపాయలు మనం చెల్లించి, ఇద్దరికి 1500 రూపాయలు చెల్లించి మనం దర్శనం చేసుకోవచ్చు. ఇది ఎప్పుడు అంటే తెల్లవారుజామున 6 నుండి 6:30 వరకు, అలాగే సాయంత్రం 5 నుండి 5:30 వరకు మాత్రమే ఇలాంటి దర్శనం జరుగుతుంది. కాబట్టి మీరు దర్శనానికి వెళ్లే ముందు ఒక్కసారి టెంపుల్ టైమింగ్స్, అక్కడ ఉన్న టికెట్స్ గురించి తెలుసుకున్న తర్వాతనే ప్రశాంతంగా టికెట్స్ ని తీసుకొని ఆయా వేళలో మీరు దర్శనం చేసుకుంటే బాగుంటది. లేకపోతే ఇబ్బంది పడుతూ మీరు దర్శనానికి ఇబ్బంది ఏదనుకుంటారో అది అవ్వకుండా, అప్సెట్ అవ్వకుండా ఉంటారు. అందుకే ప్లాన్ చేసుకొని ఏ టైంకి ఏ దర్శనం మనకి దక్కుతుందో చూసుకొని ప్లాన్ చేసుకొని వెళ్ళండి. ఇలా అమ్మవారిని కన్నుల నిండుగా దర్శనం చేసుకున్నాము. లోపలికి అయితే కెమెరాస్ ఎలౌ చేయలేదు కాబట్టి ఉన్న కొన్ని సెకండ్స్ ని అమ్మవారిని మనస్ఫూర్తిగా దర్శనం చేసుకొని అయితే మేము బయటకు వచ్చేసాము. మేము అమ్మవారిని దర్శనం చేసుకొని బయటకైతే వచ్చేసామండి. ప్రశాంతంగా అయింది దర్శనము. అక్కడైతే అప్పుడు వర్షం అయితే ఏం లేదు, లైట్ గా చినుకులు పడుతున్నాయి కానీ హెవీగా అయితే ఏం వర్షం లేదు, లైట్ గానే పడ్డాయి. చుట్టుపక్కల చూడని మొత్తం భవానీలే కనిపిస్తున్నారు. ఇక్కడ టెంపుల్లో ఎలా అలంకరించారంటే అమ్మవారి గర్భగుడిలో ఉన్నప్పుడు ఎంతలాగా అయితే అమ్మవారిని అలంకరిస్తారో అలాగే మనకు గుడి చుట్టూ అంతే అలంకరణ అయితే కనిపిస్తుందండి. ఒక పండుగ వాతావరణం అయితే ఈజీగా కనిపిస్తుంటది. ఎంతో సంబరంగా ఉన్నారు అక్కడ భవానీలు గాని, భక్తులు గాని, వాళ్ళ పూజలు గాని అమ్మవారిని తలుచుకుంటూనే జై దుర్గాదేవి, జై దుర్గా మాత అంటూనే నడుస్తున్నారు. అక్కడ భవానీల వాళ్ళ పూజ చూస్తుంటే మనకి ఎంతో సాక్షాత్తు అమ్మవారిని చూస్తున్నామా అన్నంత ప్రశాంతంగా అనిపిస్తుందండి. అలాగే ఇంత మందిని జాగ్రత్తగా చూసుకోవడానికి కూడా పోలీసు వాళ్ళు చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఎక్కడంటే మనకు అక్కడ గుంపులుగా కనిపించేస్తున్నారు. ఇది శ్రీ మల్లేశ్వర స్వామి దేవాలయం అండి. అక్కడికి మేము అమ్మవారిని దర్శనం చేసుకున్నాక బయటకు వచ్చేసాం. ఇప్పుడు గుట్ట పైకి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకున్నాం కదా, అలాగే ఆ టెంపుల్ కి అపోజిట్ లో అంటే దర్శనం అయినాక బయటకు వచ్చాం కదా, మనము కిందికి వెళ్ళాలి. గుట్టకి దిగుతున్నట్టు మనకు కనిపిస్తుంది అండి. చూస్తున్నారు కదా మొత్తం గుట్టనే, ఎటు చూసినా రాళ్ళి. అంతటి రాళ్ళు ఉన్న ప్రదేశంలో ఇంత అద్భుతమైన గుడిని దర్శనం చేసుకోవడం అంటే మామూలు మాట కాదు. చూస్తున్నారా, వీళ్ళందరూ భవానీలు అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత కిందికి మల్లేశ్వర స్వామి దేవాలయం నుంచి బయటకెళ్ళి అక్కడ ఇరుముడిని అమ్మవారికి అందజేస్తారన్నట్టు. అంటే కానుకలన్నీ ఒక దాంట్లో పెట్టేస్తారు. మేము కిందికి వెళ్తుంటే మాకు ఒక ఆశ్చర్యంగా కనిపించిందండి. ఎక్కడ కూడా కనిపించదు కదా మనకు జనరల్ గా. తాబేలు కనిపించిందండి. రెండు తాబేళ్లు ఉన్నాయి, పెద్దది ఒకటి చిన్నది ఒకటి. అది చూడ్డానికి వెళ్ళినప్పుడు మాకు నాగేంద్ర స్వామి విగ్రహం అయితే కనిపించిందండి. దానికి దగ్గరలోని కాలభైరవ స్వామి దర్శనం కూడా మాకు జరిగింది. కాలభైరవ స్వామిని దర్శనం చేసుకుంటే గ్రహ దోష పీడాలు కూడా వెళ్ళిపోతాయంట. కాబట్టి మేము అక్కడ కాసేపు ఆగి దర్శనం చేసుకొని అలాగే అక్కడ ఉన్న తాబేళ్ళని కాసేపు చూసాము. పిల్లలు కూడా ఎంజాయ్ చేశారు. లైవ్ గా అలా మనకి ఎప్పుడు కనిపించవు కదండి, రెండు కనిపించాయి, పెద్దది ఒకటి చిన్నది ఒకటి, రెండు కనిపించాయి. అలా కాసేపు వాటిని చూసి మళ్ళీ మేము తిరిగి వెళ్ళిపోయాం, కిందికి వెళ్ళొచ్చాం. ఇక్కడ నేచర్ కూడా చాలా బాగుందండి. చూస్తున్నారు కదా, చుట్టూ కొండలు, చెట్లు, పూలు, అనేక రకాల పుష్పాలు కూడా ఉన్నాయండి. ఇక్కడ మనకి అంటే జనరల్ గా దగ్గరలో కూడా కనిపించని వృక్షాలు అయితే కనిపించాయి. ఇవి రుద్రాక్ష చెట్లు, అలాగే మారేడు చెట్లు, బీజాల చెట్లు అంటూ అనేక రకాల డిఫరెంట్ చెట్లు అయితే కనిపించాయి. వాటిని చూస్తూ మేము కిందికి వెళ్ళిపోయాము. కిందికి వెళ్తున్నప్పుడు కనిపిస్తున్నాయి కదా చెట్లు, అవే చెట్లు అండి. డిఫరెంట్ చూస్తున్నారా, మీకు చుట్టుపక్కల కొండకి దగ్గరలో ఈ ఆలయం. ఎంతో అద్భుతమైన ప్లేస్ అండి, ఖచ్చితంగా చూడవలసిన ప్లేసే. మేము దిగుతూ ఉన్నప్పుడు వృక్షాలు కనిపించాయి కదా, దాని తర్వాత మొత్తం దిగిన తర్వాత మాకు ఇంకొక డిఫరెంట్ ఫీలింగ్ ఏంటంటే ఏ రాశి వాళ్ళు ఏ చెట్టుకి ఎలా పూజ చేసుకుంటే ఏ ఫలితం దక్కుతుంది, ఏ గ్రహ పీడలు మనకి తప్పుతాయి అని కూడా ఇక్కడ డీటెయిల్ గా పెట్టారండి. చూడండి, ఒక్కొక్క రాశికి ఒక్కొక్క శ్లోకము, అలాగే ఏది అదృష్ట సంఖ్య,
ఏ పూజ చేస్తే ఏ ఫలితం దక్కుతుంది అనేటివి చాలా డీటెయిల్డ్గా పెట్టారు. చూస్తున్నారా, చుట్టుపక్కల మొత్తం ఎన్ని రాశులు ఉన్నాయో అన్ని రాశుల వాళ్ళకి కావాల్సినవి అన్ని డీటెయిల్డ్గా పెట్టారండి. ఏ చెట్టుకు పూజ చేయాలి, ఎందుకు చేయాలి, ఎన్నిసార్లు మంత్రం జపించాలి, శ్లోకం చెప్పాలి అనేటివి అన్ని డీటెయిల్డ్గా ఉన్నాయి. మనం అది చెట్లను చూసుకున్న తర్వాత మీకు కావాలంటే నోట్ చేసుకోవచ్చు. నోట్ చేసుకొని మీరు ఆ పూజ కానీ శ్లోకం కానీ చెప్పుకోవచ్చు. దాని తర్వాత కిందికి వెళ్ళిపోవాలండి. చాలా ఉన్నాయి మెట్లు, మెల్లిమెల్లిగా వెళ్ళిపోయాం మేము. ఇక్కడ చూస్తున్నారు కదా బయటకి రావడానికి ప్లేస్. ఇక్కడ భవానీలు వాళ్ళ దీక్షను విరమించుకుంటారు. అలాగే ఇరుముడిని తీసుకొచ్చారు కదా, ఆ ఇరుముడిని ఇక్కడ అప్పచెప్తారండి. చూస్తున్నారా, పెద్ద పెద్ద బ్యాగ్స్ లాగా అయితే కనిపిస్తున్నాయి కదా మీకు. అక్కడ ఆ ఇరుముడిని ఇక్కడ ఇందులో పెట్టేస్తారు. అమ్మవారికి వాళ్ళు చెయ్యాలనుకున్న దీక్ష పూజ అన్ని ఇక్కడ విరమం అవుతుంది. చూస్తున్నారు కదా, ఇక్కడ ఎంత ప్రశాంతంగా ఉందండి. ఎంత మంది ఉన్నా కూడా ప్రశాంతంగా జై దుర్గాదేవి, జై దుర్గామాత అనుకుంటూ అందరూ ప్రశాంతంగా అమ్మవారిని దర్శనం చేసుకున్నారు. నెక్స్ట్ మేము ఇక్కడికి వచ్చిన తర్వాత లంచ్ కూడా కంప్లీట్ చేసుకున్నామండి. అన్నదానం పెట్టారు. ఇక్కడ 3:30, 4:30 వరకు అలా లంచ్ కూడా జరుగుతుందంట. అంటే మేము ఒక 2:30కి అలా లంచ్ స్టార్ట్ చేసి తినేసాము. మాకు వచ్చిన నంబరే 1834 అలా వచ్చాయి. ఒక్క రోజుకి వీళ్ళు ఎంత మందికి అన్నదానం పెడుతూ ఉంటారండి. ఇది కూడా చాలా అద్భుతంగా అనిపించింది. మీరు కావాలనుకుంటే దర్శనం తర్వాత కూడా లంచ్ ఇక్కడ చేసుకోవచ్చు. ఇలా టైమింగ్స్ అన్ని టెంపుల్ టైమింగ్స్ తెలుసుకొని అమ్మవారిని ప్రశాంతంగా దర్శనం చేసుకోండి. ఇదండి కనక దుర్గమ్మ వారి ఆలయము, ఆలయ విశేషాలు మేము ఎలా దర్శించుకున్నామో ఈ వీడియోలో డీటెయిల్డ్గా ఉంది కదా. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగానే మీరు బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అలా ప్రెస్ చేయడం వల్ల నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ అంటే ఒక మెసేజ్ లాగా కనిపిస్తుంది. కాబట్టి మీరు ఈజీగా ఓపెన్ చేసి చూడొచ్చు. అందుకే సబ్స్క్రైబ్ చేయగానే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి ఇప్పటివరకు నా వీడియోస్ చూస్తున్నందుకు. అలాగే ఈ టెంపుల్ హిస్టరీ అంటే అమ్మవారి ఆలయ చరిత్ర కూడా నేను ఈ వీడియోలో డిస్క్రిప్షన్లో పెడతాను. మీరు ఆ లింక్ని ప్రెస్ చేస్తే ఆలయ చరిత్ర కూడా మీరు చూడొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటివరకు నా వీడియో చూస్తున్నందుకు.